నెక్స్ట్ నీళ్లు వాడుకోలేరు, నీళ్ల రాజకీయం మానుకోరు, సముద్రంలో కలిసే నీళ్లపై కూడా ఇంత రాద్ధాంతమా అని చెప్పాను. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక మాట చెప్పారు. ఇది ఇప్పుడు శ్రీశైలం దగ్గర 4 గేట్లని ఈరోజు ఆయన ఓపెన్ చేశారు. జూలై మొదటి వారంలో ఈ విధంగా నీళ్లు రావటం అనేటువంటిది ఒక పెద్ద శుభ పరిణామంగా ఆయన వివరించారు. సముద్రంలో కలిసేటువంటి నీళ్ళని తెలుగు రాష్ట్రాల ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకుని తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాము, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు, దీనికి సంబంధించినటువంటి ఆలోచనని కలిసి చేసుకుందాం అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. జనరల్గా ఈరోజు కృష్ణమ్మకు కూడా ఆయన హారతి చేసి ఒకసారి ఆ వీడియోస్ బైట్స్ ప్లే చేయండి, ఆ వీడియోస్ ప్లే చేయండి. వీడియోస్ ప్లీజ్. తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అటు తెలంగాణ బాగుండాలి, ఇటు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. గోదావరిలో ఈ రోజు నీళ్లు 2000 టీఎంసీ సముద్రం లేకపోతున్నాయి. ఇది ఒక్క రోజు కాదు, 100 సంవత్సరాల చరిత్ర. 200 టీఎంసీ నీళ్లు ఇటు ఆంధ్రప్రదేశ్ వాడుకోగలిగి అవసరమైతే 100-200 టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడుకుంటే 2 రాష్ట్రాలు సుభిష్టం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ వాడేది వరద జలాలు, సముద్రంలోకి నీళ్లు, ఎవరు వాడని నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది. పైన తెలంగాణ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే ఎవరికి నష్టం లేదు. ఇది అందరికీ మంచిదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. 2 రాష్ట్రాలు వాడుకోవచ్చు అని చెప్పి ఆ వీడియోస్ ఉన్నట్టుంది, అది ప్లే చేయండి. వీడియోస్ ప్లీజ్. రైట్. అంటే జనరల్గా ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎక్కడ? తెలంగాణలో నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో నుంచి బంగాళాఖాతంలోకి వెళ్ళి 2000 టీఎంసీలు గోదావరి, కృష్ణా నదుల ద్వారా సముద్రంలో వెళ్తాయి. ఈ 2000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలని ఆంధ్రప్రదేశ్, ఒక 200 టీఎంసీలని తెలంగాణ కనుక వాడుకోగలిగితే నిజంగా ఇది 2 రాష్ట్రాలకి సస్యశ్యామలయ్యేటువంటి అంశం. ఈ విధంగా ఆలోచన చేసి ఈ రకంగా వాడుకుందాము, నీటి పంచాయతీలు అవసరమే లేదు. గత 100 సంవత్సరాలుగా ఆ రకంగా వెళుతున్న నీటిని కొంతవరకు, అది కూడా 2000 టీఎంసీ 200, 400 ఇంకా 1600 ఊరకబోతుంది. ఆ విషయంలో వివాదాలు అవసరం లేదని పరోక్షంగా ఆయన చెప్పినట్లుగా భావించాలి. బట్ సురేష్ గారు ఏంటండి, మొత్తానికి జూలై ఫస్ట్ వీక్లో ఆ విధంగా వాటర్ రావటం కూడా నిజంగా ఆయన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనరల్గా ఆగస్టుకి సెప్టెంబర్కి వచ్చేటువంటి జూలై ఫస్ట్ వీక్లో వచ్చేది చాలా శుభపరిణామం, ఇది 2 రాష్ట్రాలకు కూడా అని చెప్పినట్లున్నారు. ఏంటండి వంశీగా? దాంతో పాటు ఇంకో కొత్త విషయం ఏం చెప్పారంటే, ఇప్పుడు కృష్ణా డెల్టాకి కృష్ణా నీటిని ఉపయోగించట్లేదు. ఇప్పటి వరకు కూడా కృష్ణా నీటికి డెల్టాకి ఇవ్వడానికి కోసం చేశారు. ఇప్పుడు ఏం చేశారు, పోలవరం అంటే ఇప్పుడు పట్టిసీమ నుంచి నీళ్లు ఎత్తిపోతున్నారు కాబట్టి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకి ఇచ్చి 120 టీఎంసీల నీటిని అక్కడ నిల్వ చేసి, అంటే రిజర్వ్లు పెట్టుకొని ఆ 120 టీఎంసీని ఇప్పుడు తెలంగాణకి ఇస్తున్నాము అని చెప్పి ఆయన ఇంకొక పాట చెప్పారు. ఇందులో ఏంటంటే ఇప్పుడు అమల్లో ఉన్న దాని ప్రకారం వంశీ గారు, అందుబాటులో ఉన్న నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 66-34 నిష్పత్తిలో వాడుకోవాలంటే 66% ఆంధ్రప్రదేశ్ వాడుకునే అవకాశం ఉంది. అయితే ఆ నీటిని కృష్ణా డెల్టా కాకుండా ఇక్కడ మేము రాయలసీమకు తీసుకొస్తున్నాము. ఆ రకంగా రాయలసీమకు తీసుకొచ్చి ఈ మిగులు జలాలు అక్కడ మిగిలిన నీటిని ఇక్కడ రాయలసీమకి ఇచ్చి రాయలసీమ సస్యశ్యామలం చేస్తున్నాము అని చెప్పారు. ఆల్రెడీ పట్టిసీమకి మొన్న వెళ్ళి వాటర్ కూడా గతంలో ప్రభుత్వాలు ఆ పట్టిసీమను ఉపయోగించకపోయినప్పుడు కూడా ఇప్పుడు పట్టిసీమ రేపొద్దున పోలవరం పూర్తయితే నేరుగా అసలు మనకు వాటర్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ నీటి నిల్వ చేసి ఇక్కడ ఉపయోగిస్తామని చెప్పారు. ఇక మనకి మీరు చెప్పినట్టుగా
జూలైలో అంత ఇదిగా ఫస్ట్ వారంలో 21లో జూలై ఎండింగ్ లేదంటే ఆగస్టులో శ్రీశైలం రిజర్వాయర్ నిండిన సందర్భాలు ఉన్నాయి. కానీ జూలై మొదటి వారంలో నిండటం, ఇప్పుడు జలహారతి ఇవ్వడం, ఇప్పుడు వాళ్ళ 2 గేట్లు కూడా ఎత్తేసి కిందకి నీళ్ళు అంటే ఆల్రెడీ 882 అడుగులు. వాస్తవం ఏంటంటే శ్రీశైలం FRL అక్టోబర్లో నిల్వ చేస్తారు వంశీ గారు. అప్పటి వరకు కూడా FRL కంటే డౌన్ గానే ఉండాలి, ఎందుకంటే వర్షాలు పడతాయి పైనుంచి అని చెప్పి. కానీ ఈసారి ఆ జూలై మొదటి వారంలో రావడంతో ఇవాళ జలహారతి ఇచ్చి ఆ నీళ్ళు అనేది విడుదల చేశారు వంశీ గారు. ఓకే, రైట్ అండి సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ.